యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ వేడుకలు విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం 11 గంటలకు ఘనంగా జరిగాయి. సందర్భంగా జ్యోతి పరిధులను కార్యక్రమ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం పలుచిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎండీ నజీర్ ఇబ్రహీం మాట్లాడుతూ YHAI అనేది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ అని, ఇది యూత్ హాస్టల్ మూవ్మెంట్ను ప్రోత్సహించడానికి 1949లో ప్రారంభించబడిందన్నారు. 1956లో జాతీయ స్థాయిలో స్థాపించబడిందని, ఇది ఇంటర్నేషనల్ హాస్టలింగ్ ఫెడరేషన్లో సభ్యుడు కావడం వల్ల ప్రపంచ యూత్ హాస్టల్ నెట్వర్క్తో అనుసంధానించబడి ఉంటుందన్నారు. యువత పర్యాటకం, సాహసిక మార్గాలు, జాతీయ ఐక్యత, విద్య మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం దీనికి సంబంధించి ఈ పనులు చేస్తుందని, తక్కువ ధరలో మంచి ప్రమాణాల హాస్టళ్లు అందించడం, యువత కోసం సాహసిక, విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, సామాజిక మరియు అభివృద్ధి సమస్యలపై యువతలో అవగాహన కలిగించడం వంటివి చేయడము ప్రధాన లక్ష్యమన్నారు. ఈరోజు గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం ఎంతో హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా చైర్మన్ నరవ ప్రకాష్ రావు, వ్యవస్థాపక సభ్యులు, జిల్లా కార్యదర్శి షేక్ సయీదా, అధ్యక్షులు పెంటకోట నగేష్, ఉపాధ్యక్షులు షాజహాన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇబ్రాహీం, నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యూనిట్ చైర్మన్ని. సో మా యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సుమారు ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత డిగ్నిటరీస్ని పిలిచి వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా మేము స్కూల్ పిల్లలకి చిత్రలేఖనం పోటీలు పెట్టాము. అలాగే కాలేజ్ పిల్లలకి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ పెట్టాము. సో ఈ 50 వసంతాలు పూర్తి చేసిన ఏకైక యూనిట్ ఆంధ్ర తెలంగాణలో మాది ఏకైక యూనిట్ అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. చీఫ్ గెస్ట్గా నేషనల్ చైర్మన్ వెంకటనారాయణ గారు, తర్వాత గెస్ట్ ఆఫ్ హానర్గా ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు, స్పెషల్ గెస్ట్ గా రిటైర్డ్ డీజీపీ కేవీ రామకృష్ణ ప్రసాద్ గారు వచ్చారు. సో అలాగే వేరే వేరే రాష్ట్రాల నుండి, వేరే యూనిట్ల నుండి ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఇప్పుడు ఇచ్చేసారు. సో ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా అంతే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా యువజనుల సంక్షేమం కోసం యువశక్తిని ఉపయోగించుకోవడానికి సుమారు 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి సంస్థ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీటి యొక్క శాఖలు, ఉపశాఖలు పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని మిలియన్ల, ప్రపంచంలో కొన్ని మిలియన్ల యువజనుల యొక్క సంఖ్యని క్రోడీకరించి నడుస్తున్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ట తెచ్చినటువంటి యువశక్తితో కూడుకున్నటువంటి సంస్థ యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇది యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషను. భారతదేశంలోనే కాకుండా యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ అంటాం, ఇతర దేశాల్లో ఫెడరేషన్తో దీన్ని అప్లైట్ అయ్యి యువశక్తిని, యువ సంక్షేమాన్ని గురించి మాట్లాడటం, వారికి తగినటువంటి ప్రోత్సాహానికి ఇచ్చే విధంగా వీరోచిత కార్యక్రమాలు, అడ్వెంచర్ స్కీమ్స్, ట్రెక్కింగ్ క్రీమ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఏకైక సంస్థ భారతదేశంలో చాలా కాలం బట్టి పనిచేస్తున్నటువంటి సంస్థ. వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 1975లో ఈ సంస్థను ఇక్కడ ప్రారంభించి అనేక శాఖలు, ఉపశాఖలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యువజన శక్తిని సరైన మార్గంలో నడిపిస్తే క్రమశిక్షణ, దేశభక్తి పెరిగి వారు మంచి పౌరులు